రీసెంట్ సీజన్స్ తీసుకుంటే మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈవెన్ బిగ్ బాస్ మీద బలంగా ఉంది. డెఫినెట్లీ అంటే బిగినింగ్ సీజన్స్ తీసుకుంటే ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, ఇమేజ్ ఉన్న పర్సన్స్ మనకి ఆ షోలో కనిపించేవాళ్ళు. వేరే ఇప్పుడు మొత్తం సినేరియో మారిపోయింది. ఓన్లీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే ఇక్కడ కనిపిస్తున్నారు, బట్ ప్రజల్లో వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో ఈ తేడా అనేది ఎలా చూడాలి? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు అది సోషల్ మీడియా అనేది ఒక ఎక్స్టెంట్ వరకు అంటే వీళ్ళు కరెక్టా తప్ప అని ప్రూవ్ చేయడానికి కొన్ని వాళ్ళు సేకరించే ప్రూఫ్స్ కానీ దానికి యూజ్ అవుతుంది. కానీ అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్ ఉన్నారు బిగ్ బాస్కి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు సోషల్ మీడియా వాడరు, అంటే లేడీస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ లేకపోతే లైక్ చాలామంది సోషల్ మీడియా కాకుండా టీవీ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళ నుంచి హెవీ ఓటింగ్ ఉంటుంది. అండ్ సోషల్ మీడియానే ఫాలో అయ్యే యంగ్స్టర్ ఆడియన్స్ కానీ జాబ్స్ చేసేవాళ్ళు, సో ఆఫీస్ సెక్టర్, వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద చాలా హెవీగా ఉంటుంది. సో అన్ని వేస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ 5 రెట్లు 6 రెట్లు ఉన్న వాళ్ళు కూడా జస్ట్ 2-3 వారాల నుండి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నాకంటే ఫేమస్ ఉన్న చాలామంది ఇప్పుడు ఈ సీజన్లో చూసుకున్నా లాస్ట్ సీజన్లో చూసుకున్నా నాకంటే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి జనాలకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా నాకంటే ముందే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అది ఒక ఎక్స్టెంట్ వరకు ప్లే చేస్తుంది. కానీ ఆ హౌస్లో మనం ఏంటి అన్నది మన జనాలకి ఏదైతే ట్రూ ఫీలింగ్ మన క్యారెక్టర్ ఏంటి అని వీడు నిజంగా విన్నర్కి కేపబుల్ రా అని చెప్పేసి వాళ్ళకి ఎంత ట్రూ ఫీలింగ్ వస్తుందో సో అది ఎక్కువ ఎక్స్టెంట్ వరకు ప్లే చేస్తుంది నాకు అనిపించింది. సో నువ్వు సీజన్ 7కి వెళ్ళబోయే ముందు జరిగిన ఆల్ సీజన్స్ని ఒక్కసారి లేదు సార్ చూడలేదు అసలు. అది నేను చేసిన తప్పు యాక్చువల్గా సీజన్ 7కి ముందు. సో అది చూడాల్సిందే. అయినా చూసినా కూడా అక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది అంటే ఇప్పుడు అది క్రికెట్ లాగానే చూసే ప్రతి ఒక్కడు బాల్ ఇలా వేయాల్సింది, బ్యాట్ ఇలా ఊపాల్సింది అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళి మైదానంలో నిలబడే వరకు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, ఎలా ఆడతామో తెలియదు. ఆ పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్లేయర్సే అప్పుడప్పుడు డక్అవుట్ అయి వెళ్ళిపోతుంటారు. సో చూసిన దానికి అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది అక్కడ.